Hi friends, welcome back to our channel. So in this video I am going to show you how to make the area of the polygon should be updated while adjusting the vertices of the polygon. So మనం ఇక్కడ ఈ పాలిగన్ యొక్క ఏరియాస్ చూస్తున్నాం కదా. సో ఎప్పుడైతే మనము ఈ పాలిగన్ యొక్క వర్టిసెస్ని అడ్జస్ట్ చేసినప్పుడు మనకు ఏరియా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ కావాలి అంటే ఏం చేయాలి అన్నది ఈ వీడియో. సో ఇక్కడ మనం మన వర్టిసెస్ని ఒక్కసారి అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వర్టెక్స్ టూల్ తీసుకొని నేను ఇక్కడున్న పాలిగన్ యొక్క వర్టెక్స్ని అడ్జస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, అడ్జస్ట్ చేసినా కూడా ఇక్కడ ఏరియా అనేది మనకి ఇక్కడ అప్డేట్ కావడం లేదు. సో ఏదైతే పాత ఏరియా ఉందో మనకి అదే చూపిస్తూ ఉంది. సో ఇక్కడ 1.86 ఉంది, ఇక్కడ 0.791 ఉంది. సో మనం పాలిగన్ యొక్క వర్టెక్స్ని అడ్జస్ట్ చేసినా కూడా ఇక్కడ ఏరియా అనేది మనకు చేంజ్ కావడం లేదు. సో ఈ విధంగా మనం వర్టెక్స్ని పాలిగన్ యొక్క వర్టెక్స్ని అడ్జస్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏరియా కూడా అప్డేట్ కావాలి అంటే సో దానికోసం మనం ఏం చేయాలి అంటే, సో మనం ఇక్కడ ముందుగా పాలిగన్ యొక్క లేయర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇస్తే దాని యొక్క ప్రాపర్టీస్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇక్కడ మేనేజ్ కస్టమ్ ఫార్మ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ ఫీల్డ్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసుకుంటే మనకు యాట్రిబ్యూట్ టేబుల్లో అది ఏవైతే ఉన్నాయో యాట్రిబ్యూట్ టేబుల్లో కాలమ్స్, ఆ కాలమ్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకు ఏరియా కాలమ్ సెలెక్ట్ చేసుకొని, అంటే మనం ఇక్కడ యాట్రిబ్యూట్ టేబుల్లో నా యొక్క ఏరియా అనేది ఈ ఏరియా కాలంలో ఉంది. సో ఆ కాలం యొక్క హెడ్డింగ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిఫాల్ట్స్ అనే ఆప్షన్ మీద మీరు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ దగ్గర మీరు ఈ ఫార్ములాని టైప్ చేయాలి. ఏంటంటే ROU రౌండ్ ఆఫ్ బ్రాకెట్ ఇచ్చి ఇక్కడ $ఏరియా ఎంటర్ చేయండి. $ఏరియా అండ్ మనకు 3 డెసిమల్ పాయింట్స్ కావాలి కాబట్టి 3 పెట్టేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. తర్వాత ఇక్కడ అండ్ ఓకే మీద క్లిక్ చేయండి. సో ఈ ఫార్ములాని మీరు ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ దగ్గర టైప్ చేసి ఇక్కడ అప్లై డిఫాల్ట్ వాల్యూ ఆన్ అప్డేట్ దగ్గర ఇక్కడ టిక్ మార్క్ కొట్టండి. సో టిక్ మార్క్ అనేది ఖచ్చితంగా మీరు కొట్టాలా. కొట్టిన తర్వాత అప్లై ఓకే చేసిన తర్వాత ఇప్పుడు మీరు వర్టెక్స్ని అడ్జస్ట్ చేయండి. ఏరియా అనేది మనకు ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 1.86 అని ఉంది. నేను ఇక్కడున్న వర్టెక్స్ని అడ్జస్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఏరియా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంది. సో చూడండి ఇక్కడ ఏరియా అనేది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయి ఎంతైతే ఏరియా క్యాల్కులేట్ చేస్తూ వస్తుందో ఆ ఏరియాని మనం ఇక్కడ చూపిస్తూ ఉంది. సో ఈ విధంగా మీరు వర్టెక్స్ని అడ్జస్ట్ చేసినప్పుడు ఏరియా అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో మనం ఇక్కడ చేయాల్సిన ఏదంటే ప్రాపర్టీస్లో మనం అక్కడ డిఫాల్ట్ వాల్యూ దగ్గర మనం రౌండ్ ఆఫ్ $ఏరియా అని టైప్ చేసి అక్కడ టిక్ మార్క్ని మనం టిక్ చేయాలి. సో ఆ విధంగా చేస్తే మనకు ఏరియా అనేది మనము ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనము వర్టెక్స్ని అడ్జస్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఏరియా కూడా మనకి ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇది మనం ఏ విధంగా అయితే ఏరియాని ఆటోమేటిక్గా అప్డేట్ చేయాలో. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్. జై హింద్.